హలో ఎవ్రీవన్. ఇన్ బేసిక్స్ ఆఫ్ మెథమెటిక్ కాన్సెప్ట్స్ ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్లు చాలా స్టూడెంట్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకు మనం ఈరోజు ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఈ రెండు కాన్సెప్ట్లను డీప్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం పర్సెంటేజ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్ ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఏ ఫామ్లో ఉంటుందంటే ఏ బై బి. అందులో మనం పై దానికి న్యూమరేటర్ అంటాం, కింది దానికి డినామినేటర్ అంటాం. అక్కడ కండిషన్ ఏముంటుందంటే కండిషన్ బి డస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎప్పుడైనా డినామినేటర్ జీరో అయితే దాన్ని మనం ఫ్రాక్షన్ అని పిలవం. ఓకే, ఎప్పుడైనా న్యూమరేటర్ జీరో అవ్వచ్చు కానీ డినామినేటర్ జీరో అనేది ఉండకూడదు. అలా డినామినేటర్ జీరో అయితే దానికి మనం ఫ్రాక్షన్ అనేది చెప్పలేము. ఓకే, సో fraction always in the form of a by b form where a is the numerator and b is the denominators. ఎప్పుడైనా ఫ్రాక్షన్ a by b ఫామ్ లో ఉంటేనే దానికి ఫ్రాక్షన్ అంటాం. ఫ్రాక్షన్ అనవచ్చు, లేకపోతే రేషనల్ నంబర్ కూడా అనవచ్చు. రేషనల్ నంబర్ కూడా p by q ఫామ్ ఉంటుంది, ఫ్రాక్షన్ a by b ఫామ్ ఉంటుంది. సో మనం ఫ్రాక్షన్ లో ఒక చిన్న ఫార్ములా ఇస్తాం, ఏంటంటే ఫ్రాక్షన్ నుండి మనం పర్సెంటేజ్ కు ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ ఫార్ములా నేర్చుకుంటే మనం ఎంతో ఈజీగా ఉంటుంది. సో పర్సెంటేజ్ ఫ్రాక్షన్ నుండి మనం పర్సెంటేజ్ కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి పర్సెంటేజ్ సింబల్ ఇది. సో పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ ఇంటూ 100 అనే ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్ ని పర్సెంటేజ్ కు కన్వర్ట్ చేయాలంటే ఈ పర్సెంటేజ్ ఫార్ములా తెలిసి ఉండాలి. పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ఫ్రాక్షన్ ఇంటూ 100. ఒక ఎగ్జాంపుల్ చేస్తూ చెప్తా వినండి. 2/5 హౌ మచ్ పర్సెంటేజ్ 2/5 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సో మనకు ఫార్ములా తెలుసు, పర్సెంటేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఫ్రాక్షన్ ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఎంత? ఏ బై బి ఫామ్ లో ఉన్న ప్రతి దానికి మనం ఏమని పిలవాలి? ఫ్రాక్షన్ అని పిలవాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత ఉంది? 2/5. ఓకే, 2/5 ఇంటూ 100 ఇది ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిప్లికేషన్ होता. ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అయితే ఏం చేయాలి? న్యూమరేటర్స్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్స్ ఇంటూ డినామినేటర్స్. సో ఇది ఎంత అవుతుందంటే 200 అవుతుంది. 200/5. సో 5 4 జా మీన్స్ ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? ఇది ఎంత ఫ్రాక్షన్ అవుతుంది అంటే 40% అవుతుంది. ఎంత ఫ్రాక్షన్ అయితే 2/5 హౌ మచ్ పర్సెంటేజ్? 40%. ఇది ఫ్రాక్షన్ లో ఉన్నది పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసే ఫార్ములా ఏంది? పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. సో మనం ఇక్కడ పర్సెంటేజ్ ఈ ఫ్రాక్షన్ ఎలా ఫామ్ చేయాలనేది ఒక టైప్స్ ఉంటుంది, అవి మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు మినిమం తెలియాల్సిన బేసిక్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రాక్షన్ ఎట్లా ఫామ్ చేయాలి, దాన్ని ఎట్లా పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి. సో అవుట్ ఆఫ్ ఆర్ మనం ఇంకోటి ఏమంటాం అంటే టోటల్ అని కూడా అంటాం. టోటల్. సో ఇక్కడ మనకు గాట్ ఆర్ రిసీవ్డ్ ఆర్ మనం నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఐటమ్స్. సో వీటి మన నేను ఏంటంటే గాట్ అంటే ఇప్పుడు టోటల్ 500 మార్క్స్ ఉన్నాయి, అందులో నాకు 300 మార్క్స్ వచ్చినాయి. సో ఫ్రాక్షన్ ఎంత అంటే 500 మార్క్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ కి నాకు ఎంత వచ్చినాయి అంటే 300. ఫ్రాక్షన్ రూపంలో రాయండి. ఫ్రాక్షన్ రూపంలో రాయాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఎప్పుడైనా నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ 300 మార్క్స్ వచ్చినాయి. రిసీవ్డ్ మీన్స్ ఇప్పుడు నేను ఒక
యాపిల్ కొన్నా, లేకపోతే నేను ఒక యాపిల్ కొని అందులో దానికి ఈక్వల్ పార్ట్స్ చేస్తే నాకెంత అంటే మొత్తం ఈక్వల్ ఎంత అంటే 8 పార్ట్స్ చేసిన అందులో నాకెంత వచ్చినాయంటే 5 పార్ట్స్ వచ్చినాయి. సో నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ ఉందనుకోండి. ఒక డయాగ్రామ్‌కి నేను ఇన్ని పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ చేసిన. ఈక్వల్ పార్ట్స్ చేస్తే దానికి ఇంత షేడ్ ఒక 3, 4 షేడ్ పార్ట్స్ చేసిన. సో దీన్ని కూడా ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయండి అని చెప్తది. ఫ్రాక్షన్ రూపంలో తెలిసినప్పుడే మనకు పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయడానికి వస్తది. ఎందుకంటే ఫార్ములా ఏముంది? పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. ఫస్ట్ మనకు ఫ్రాక్షన్ రాయడం రావాలి. పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఫ్రాక్షన్ రాయడం రావాలి. సో ఎప్పుడైనా మనం ఫ్రాక్షన్ రాసేటప్పుడు పొందినవి గాని, లేకపోతే వచ్చినవి గాని, లేకపోతే నంబర్ ఆఫ్ పార్ట్స్ సో ఎప్పుడైనా న్యూమరేటర్‌లో రాయాలి. న్యూమరేటర్‌లో రాయాలి. టోటల్ పార్ట్స్ లేదా ఔట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా డినామినేటర్‌లో రాయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 300 మార్క్స్ వచ్చినాయి. ఔట్ ఆఫ్. సో నోట్ రాయండి. ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ getting, got or received are number of parts and number of parts always write in numerator and out of are total parts, total number of items are things should be write in denominator. చాలా మంది ఫ్రాక్షన్ ఇలా రాయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. మనకు వచ్చినవి కానీ పొందినవి కానీ అందులో ఎన్ని పార్ట్స్ వచ్చినాయి అలాంటివి అనేది న్యూమరేటర్లో రాయాలి. టోటల్ ఎంత ఉన్నాయి అనేది మనం డినామినేటర్లో రాయాలి. సో ఇక్కడ నాకు అవుట్ ఆఫ్ ఎంత మార్క్స్? అవుట్ ఆఫ్ 500 కి నాకు ఎన్ని వచ్చినాయి అంటే 300. సో ఫ్రాక్షన్ f is equal to 300/500 వచ్చినాయి. పొందినవి అనేది న్యూమరేటర్లో రాసి టోటల్ అనేది డినామినేటర్లో రాయాలి. 0 కట్ అయితే నాకు ఫ్రాక్షన్ ఎంత అంటే 3/5. ఇక్కడ రేషియో నేను ఒక యాపిల్ కట్ చేస్తే నాకు 8 ఈక్వల్ పార్ట్స్ అవుట్ ఆఫ్ 8. ఎప్పుడైనా పొందినవి కానీ వచ్చినవి కానీ మనకు ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో రాయాలి. న్యూమరేటర్ అనేది పైన ఉంటుంది. సో డినామినేటర్లో మనకు టోటల్ పార్ట్స్ అనేది రాయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి. సర్కిల్కి నేను ఈక్వల్ పార్ట్స్ చేసిన. ఈక్వల్ పార్ట్స్ కు ఫ్రాక్షన్ రాయండి అంటే నంబర్ ఆఫ్ షేడెడ్ పార్ట్స్ రైట్ ఇన్ డినామినేటర్ అండ్ టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఇన్ number of shaded parts in numerator and total equal number of parts in denominator. సో ఇక్కడ నేను ఎన్ని పార్ట్స్ షేడ్ చేసిన అంటే 4. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ అంటే దీని ఫ్రాక్షన్ ఎంత ఉంటదంటే ఈ రెండు ఒక టేబుల్లో వెళ్తది కాబట్టి నేను కట్ చేస్తున్నా 2/3. సో మనకి ఇప్పుడు ఫ్రాక్షన్ లో వచ్చినవి పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయడం ఎంతో ఈజీ. ఫార్ములా ఏంది? పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఇప్పుడు ఇక్కడ ఒక చూడండి. ఇప్పుడు 3/5 అనేది ఎంత పర్సెంటేజ్ ఎప్పుడైనా 100% కన్సిడర్ చేస్తాం లాస్ట్. సో ఇప్పుడు 3/5 అనేది ఎన్ని పర్సెంటేజ్ అంటే మన పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఫ్రాక్షన్ ఎంత ఉందంటే 3/5 ఇంటూ 100. సో 5 1 జా 5 2 జా 20 మీన్స్ 3/5 అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 60%. అర్థమవుతుందా? 60%. ఎప్పుడైనా మనకు ఏ ఐటమ్స్ కానీ ఏదైనా ఒక దాన్ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నా వద్ద ఒక 600 రూపీస్ నాకు టోటల్ ఎంత అంటే ఒక 10,000 ఉందనుకో, నాకు అందులో 600 రూపీస్ ప్రాఫిట్ వచ్చినాయి అంటే దాన్ని మనం ఫస్ట్ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయండి. ఎంత ప్రాఫిట్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయండి అని అంటే మనకు ఫస్ట్ ఫ్రాక్షన్ రాయడం రావాలి. అంటే అవుట్ ఆఫ్ ఎంత 10,000 నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 600. సో వచ్చినాయి కానీ పొందినాయి అనేది పైన న్యూమరేటర్ లో రాసి టోటల్ అనేది డినామినేటర్ రాస్తే మన ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. ఫ్రాక్షన్ ఫామ్ అయితే పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇన్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఓకే, ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఇట్లా అందుకే ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్. ఓకే,
అందుకే మనకు ఎప్పుడైనా పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయడం రావాలంటే మనకు ఫస్ట్ ఫ్రాక్షన్ రాయడం రావాలి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ లోకి ఎలా రాయాలో అర్థమైంది. సో ఇప్పుడు మనకు పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, మనకు ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ రాయడం వచ్చినప్పుడు ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఎలా రాయాలో అది కూడా తెలిసి ఉండాలి. సో మనకి ఇప్పుడు ఫార్ములా వచ్చేసి నేను ఇచ్చే ఫార్ములా ఏంటంటే సింపుల్ ఫార్ములా ఏంది, ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. అందుకే మనకు ఫ్రాక్షన్ ఫార్ములా ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ నంబర్ బై 100 అనేది మన ఫార్ములా. పర్సెంటేజ్ నంబర్ బై 100 అనేది మన ఫార్ములా. ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ 30% కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్, 30% కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. సో మనకు ఫ్రాక్షన్ ఫార్ములా ఏంది, F ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ నంబర్ బై 100 అనేది తెలిసి ఉండాలి. సో F ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ నంబర్ ఎంత ఇచ్చిండ్రంటే 30, పర్సెంటేజ్ నంబర్ ఈస్ 30 by 100. So 30% become how much percent? 30% becomes how much fraction? So 1010, then this is the in the form of fraction. Okay na, 30% is fraction is 3/10. ఓకే, సింపుల్. మనకు ఈ ఫార్ములాలు తెలిసి ఉంటే మనం ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలాంటి ఈ రెండు ఫార్ములా మనకు తెలిసి ఉంటే మనం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా ఈజీగా చేయగలం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 2, 25% కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ చెప్పిండ్రు అనుకో, మనకు ఫార్ములా ఫార్ములా గుర్తురావు. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ నంబర్ బై 100, పర్సెంటేజ్ నంబర్ ఎంత ఇచ్చిండ్రు, 25 by 100. సో 25 1 జా 25 4 జా, సో ఎంత ఫ్రాక్షన్ ఎంత వచ్చింది, 25% ఎంత ఫ్రాక్షన్ వచ్చిందంటే 1/4. ఓకే, 1/4. సో ఇలాంటి ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ తెలియడం, మీకు రాయడం తెలిసిపోతే ఎంత పెద్ద ప్రాబ్లం పర్సెంటేజ్ లో అయినా ఫ్రాక్షన్ లో అయినా మనం చేయగలం. దాని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. లెట్స్ గో. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ విలేజ్ టోటల్ 2000 పీపుల్స్ ఆర్ లివింగ్. ఇన్ దోస్ 30% girls and remaining boys. Find their numbers. In total 2000 people are living in one village. In those 30%, 30% అనే వాళ్ళు లేడీస్లు గర్ల్స్ ఉంటే మిగతా పర్సెంటేజ్ మిగతా వాళ్ళందరూ బాయ్స్ ఉంటే వాళ్ళు బాయ్స్లు ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాను. సో మనకు పర్సెంటేజ్ టోటల్ పర్సెంటేజ్ ఆల్వేస్ కన్సిడర్ ఎంత ఉంటుంది అంటే, టోటల్ పర్సెంట్ ఆల్వేస్ కన్సిడర్ 100%. టోటల్ పర్సెంటేజ్ ఎప్పుడైనా మనం ఎంత కన్సిడర్ చేయాలంటే 100%. సో ఇప్పుడు టోటల్ అనేది 200 పీపుల్స్, టోటల్ ఎంత 100%, 200 అనేది 100%. సో అందులో మనకు 30% వాళ్ళ ఎవరు, 30% గర్ల్స్, 30% గర్ల్స్. సో మిగతా వాళ్ళు ఎంత ఉంటారు, టోటల్ 100 అయినప్పుడు 30% గర్ల్స్ అయినప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, 70% వాళ్ళు బాయ్స్ ఉంటారు. 70% వాళ్ళు బాయ్స్ ఉంటారు. సో అనేది మనకు 2000లో మనకు 30% అనేది ఎంత, 30% అనేది ఎంత. సో మనకి ఇప్పుడు పర్సెంటేజ్ ని మనకు ఫ్రాక్షన్ లో రాయడం రావాలి. సో పర్సెంటేజ్ ఫ్రాక్షన్ రాయడం ఎంత, పర్సెంటేజ్ నంబర్ బై 100 అనేది తెలిసి ఉండాలి. సో ఇప్పుడు 30% అనేది ఎంత ఫ్రాక్షన్ అవుతుంది, F ఈజ్ ఈక్వల్ టు 30/100, పర్సెంటేజ్ నంబర్ బై 100. సో 0 కట్ అయితే మనకు 30% ఎంత ఫ్రాక్షన్ అవుతుంది అంటే 3/10. సో ఇప్పుడు మనకు టోటల్ 2000లో మనకు టోటల్
3/4 అనే వంతు ఎంత అవుతుంది అంటే మనకు ఎప్పుడైనా అట్లా ఫైండ్ అవుట్ చేసినప్పుడు టోటల్ నంబర్ ఇంటూ ఫ్రాక్షన్, టోటల్ నంబర్ ఇంటూ గర్ల్స్. ఇప్పుడు గర్ల్స్ ఎంత అవుతుంది అంటే గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఫ్రాక్షన్, టోటల్ ఇంటూ వాట్ ఎవర్ గెటింగ్ ఫ్రాక్షన్. సో టోటల్ ఎంత, ఫ్రాక్షన్ ఎంత 3/10, ఫ్రాక్షన్ ఎంత 3/10, ఫ్రాక్షన్ ఎంత 3/10. సో టోటల్ ఎంత 2000, టోటల్ ఎంత 2000. సో 0 కట్ అయితే ఎంత ఉంటుంది 3 into 200 మీన్స్ టోటల్ ఎంత ఎస్ టోటల్ ఎంత. ఇప్పుడు 0 కట్ అయిపోతే 0 కట్ అయిపోతే టోటల్ ఎంత 600. 2000 లో టోటల్ ఎంత గర్ల్స్ ఉన్నారంటే 600 గర్ల్స్ ఉన్నారు, 600 గర్ల్స్. సో మనకి ఇక్కడ లాజిక్ ఏమొచ్చిందంటే చూడండి, మళ్ళా ఫ్రాక్షన్ లో ఉన్నది పర్సెంటేజ్ లో ఉన్నది ఫ్రాక్షన్ లో రాయడం రావాలి, పర్సెంటేజ్ లో ఉన్నది ఫ్రాక్షన్ రాయడం రావాలి. సో ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ ఇప్పుడు 70% కు ఫ్రాక్షన్ రాయడం ఎలా అంటే పర్సెంటేజ్ నంబర్ బై 100, పర్సెంటేజ్ నంబర్ ఎంత 100 సారీ 70/100. 0 కట్ అయితే మనకి ఇది ఎంత 7/10%. సో ఇప్పుడు ఈ టోటల్ లో మనకి 7/10% అనేది ఎంత రావాలంటే బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ పర్సెంటేజ్, సారీ టోటల్ ఇంటూ ఫ్రాక్షన్. టోటల్ ఇంటూ ఫ్రాక్షన్ మీన్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు 2000 ఇంటూ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది 70% అంటే 7/10. సో ఈ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నారు కనుక మనకు 0 కట్ అయిపోతే 200 ఇంటూ 7 టోటల్ ఎంత 1400 బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారు 600. ఈ రెండు కలిపితే 1400, 600 కలిపితే మళ్ళీ 2000 వచ్చేసి. సో మనకి ఎంత ఈజీ, మనము ఎప్పుడైనా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో రాయడం రావాలి, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో రాయడం రావాలి, అప్పుడే మనకు అనేది ఈ పర్సెంటేజ్ ప్రాబ్లం కానీ ఫ్రాక్షన్ ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు కన్వర్ట్ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్. ఫ్రెండ్స్ ఇంకో కాన్సెప్ట్ చూడండి, ఇంకా లాజిక్ చూడండి. ఐ హ్యావ్ 500 రూపీస్, ఐ హ్యావ్ 500 రూపీస్, నా వద్ద 500 రూపాయలు ఉన్నాయి. సో క్లాస్లో ఒక అబ్బాయి చాలా మంచిగా చదువుతాడు కాబట్టి నేను అతనికి ఈ 500లో మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అంటే 20% వాడికి ఇద్దాం అనుకుంటున్నాం, 20% వాడికి ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ టోటల్ అమౌంట్లో నేను అతనికి 20% ఇద్దామని అనుకుంటున్నాను. సో ఎంత అవుతుంది 20% మీన్స్ 500లో ఎంత 20%. సో మనకు ఫస్ట్ పర్సెంటేజ్కి ఫ్రాక్షన్లో రాయడం రావాలి, పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో రాయడం రావాలి. ఫ్రాక్షన్ అంటే ఏంది, నంబర్ ఫార్ములా ఏంది పర్సెంటేజ్ నంబర్ బై 100. పర్సెంటేజ్ నంబర్ ఎంత 20/100 బై 100. 0 క్యాన్సిల్ అయితే 2 1 జా 2 5 జా. సో 20% మీన్స్ ఎంత 5, 1/5. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఉంది. సో గెటింగ్ అమౌంట్ హౌ మచ్ టోటల్ 20% మీన్స్ 20% హౌ మచ్ అమౌంట్ 20% means how much amount means total amount into fraction, total amount into fraction. So total amount ఎంత ఉంది 500 into fraction ఎంత 1/5. సో ఈ రెండు మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ కట్ చేయొచ్చు. 5 1 జా ఈ రెండు 0 ఉన్నాయి కాబట్టి ఎన్ని రూపాయలు వస్తాయి అతనికి అంటే హౌ మచ్ అమౌంట్ హీ గాట్ 20% in total 500 means how much 100 rupees. 20% ఎంత అమౌంట్ అవుతుందంటే 20% becomes 100. సో ఇక్కడ లాజిక్స్ వినండి ఒకసారి. టోటల్ అమౌంట్ మనకు ఫ్రాక్షన్లో ఉన్నది ఫస్ట్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయడం రావాలి, ఫ్రాక్షన్లో ఉన్నది పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయడం రావాలి. సో ఇంకో లాజిక్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 7/3 how much percentage become 7/3 అనేది ఫ్రాక్షన్ లో ఉన్నది మనకి ఎందులో కన్వర్ట్ చేయమంటే ఫ్రాక్షన్ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయమని అంటుంది. సో మన పర్సెంటేజ్ ఫార్ములా ఏం చెప్పినా నేను, పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ 100 వాట్ ఎవర్ ద గివెన్ ఫ్రాక్షన్ ఇంటూ 100. సో పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఎంత వచ్చిందంటే 7/3 ఇంటూ 100.
ఇంటూ 100 బై 1. ఇది ఇప్పుడు రేషనల్ నంబర్ ఆర్ ఫ్రాక్షనల్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 700/3. 700/3. సో 700/3 అంటే మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 2 జా 6, రిమైండర్ 2, 6, 18 ఇంకా 6.66. మనకి ఎంత వస్తుందంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 266.66% వస్తుంది. 7/3 అనేది 266% వస్తుంది. ఓకే, ఇలా మనకు పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం రావాలి, ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయడం. ఎప్పుడైనా టోటల్ అమౌంట్ కానీ టోటల్ మార్క్స్ వచ్చినట్టయితే దాన్ని మనకు పర్సెంట్లో ఇస్తే ఇది ఎంత పర్సెంటేజ్ అంటే మనకు దాన్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం రావాలి. ఇప్పుడు నా దగ్గర ఇంకా 8,000 రూపీస్ ఉన్నాయి. 8,000 రూపీస్ అయితే నా ఫ్రెండ్ గానికి నేను ఒక 25% ఇవ్వాలనుకుంటున్నాను. 25% ఇవ్వాలనుకుంటే మనకు టోటల్ అమౌంట్ ఇంటూ పర్సెంటేజ్ రాయాలి. టోటల్ అమౌంట్ ఇంటూ పర్సెంటేజ్. సో అయితే పర్సెంటేజ్ ఉంటే మనం ఇట్లా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడం రాదు. సో పర్సెంటేజ్ ఇంటూ మనకు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఫ్రాక్షన్లో ఇట్లా పర్సెంటేజ్ నంబర్ బై 100. పర్సెంటేజ్ నంబర్ బై 100 కనుక ఇక్కడ 2 0 ఇక్కడ 2 0 పోతే మనకి ఎంత 80 ఇంటూ 25. 80 ఇంటూ 25 ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే మనం 8,000లో 25% ఎంత ఇస్తామంటే అంత ఇస్తాం. ఎంత ఇస్తామంటే అంత ఇస్తాం. మీన్స్ ఎంత ఉంటుంది, ఒక 2,000 ఉంటుంది. 2,000 రూపీస్ ఎంత అంటే 2,000 రూపీస్. ఓకే, ఇదే మాదిరిగా మీరు ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్, పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నేర్చుకుని ఇంకా మిగతా బేసిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే వీడియో, అప్లోడ్ చేసే వీడియో ప్రతిరోజు చూడాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను.